హైదరాబాద్లోని చెంచల్గూడ సెంట్రల్ జైల్లోని సికా పెరేడ్ గ్రౌండ్లో జైల్ ట్రైన్సీ వార్డర్స్ దీక్షాత్ పరేడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. దీక్షాంత్ పరేడ్లో శిక్షణ పొందిన జైల్ వార్డర్స్ నుండి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైళ్ల శాఖలో 92 మంది జైల్ వార్డర్స్ సికా హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. అండమాన్ నికోబార్కి చెందిన జైల్ వార్డర్స్ కూడా సికాలో బేసిక్ ఇండక్షన్లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జైల్ వార్డర్స్కి మంత్రి పొన్నం మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా లేచి నిల్చవలసిందిగా సభ్యులుగా మనవి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శ్రీ రవిగుప్తా గారికి, జైళ్ల శాఖ డిఐజీ గారికి, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బద్రీనాథ్ గారికి, మిత్రా గారికి, జైళ్ల శాఖ సిబ్బందికి, ఇండియన్ ఆయిల్ శాఖ సిబ్బందికి, ఇక్కడికి రిలీజ్ అయిన ఖైదీలతోటి ప్రజలకు క్వాలిటీ డీజిల్ పెట్రోల్ ఇవ్వాలనే ఆలోచనతోటి జైళ్ల శాఖకున్న స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకొని ఈరోజు జైళ్ల శాఖకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఒక కార్యాచరణ తీసుకున్నారు. అందులో భాగంగా చెంచల్గూడ జైలు దగ్గర ఇప్పటికీ ఒక బంకు ఉన్నప్పటికీ మరొకసారి ఈ బంకును ఈరోజు అదనంగా ప్రారంభించుకున్నారు. ఇది ఎక్కువ రద్దీ ప్రాంతం. ఈ బంకు కూడా విశాలంగా పెద్ద స్థాయి లోపల ఒక పెద్ద అవుట్లెట్ గా ఏర్పడ్డది. ఈ అవుట్లెట్ ద్వారా తప్పకుండా కన్స్యూమర్ అందరికీ మంచి సర్వీస్ ఇచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో జైళ్ల శాఖ సమన్వయం చేసుకొని ఈ యొక్క పెట్రోల్ బంక్ అవుట్లెట్ ను మంచి రోల్ మోడల్ గా ఉంచాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిబ్బందికి, అదేవిధంగా జైళ్ల శాఖకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా జాయింట్ వెంచర్ గా జైళ్ల శాఖనే కాక మిగతా శాఖలతో కూడా సమన్వయం చేసుకొని మార్కెటింగ్ లో ఏదైతే ఇంపార్టెంట్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఆ డిపార్ట్మెంట్స్ తో నెగోషియేషన్ చేసే సందర్భంలో ఇబ్బంది వస్తే ప్రభుత్వంగా మీకు సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మనం చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు.